రక్షాబంధన్ రోజు రాఖీలే కాకుండా స్వీట్స్ కూడా వాళ్ళకి నచ్చాలని చెప్పేసి హెల్తీవి, అలాగే కొంచెం స్వీట్ తక్కువగా ఉన్నవి, అలాంటి మంచివి చూసి సెలెక్ట్ చేసుకొనొస్తాం కదా! అయితే ఈ రాఖీకి ఇంట్లోనే ఈ హెల్తీ స్వీట్‌ని ట్రై చేయండి. ఇది నేను గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండితో చేసిన పేడాలు. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా. అందులోంచి 2 స్పూన్లు తీసేసి, ఆ 2 స్పూన్ల గోధుమ పిండి వంతు 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. ఈ పిండిని ఇలా బేసన్‌లో వేసి కలుపుకున్నా. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 4 చెంచాలు వేసి ఈ పిండిని మొత్తం రబ్ చేస్తూ గోధుమ పిండికి పాలంతా పట్టేలాగా కలుపుకుంటున్నా. స్వీట్ చేయడానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. పిండినంతా ఇలా చేతితో రబ్ చేస్తూ కలుపుకున్నాక ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా. ఇలాచీ పౌడర్ వేశాక కూడా మళ్ళొకసారి అంతా కలిసేలాగా ఇలా చేతితో 2 చేతులతో రబ్ చేస్తూ పిండినంతా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి. మనం పిండిని పట్టే సన్న జల్లెడ కాకుండా ఇలాంటి జల్లెడైతే బాగుంటుంది. ఎందుకంటే ఈ స్వీట్ అనేది మనం తింటుంటే మధ్యలో కాస్త రవ్వలాగా తగులుతుంది. అందుకని ఇలాంటి జల్లెడైతే బాగుంటుంది. జల్లెడతో జల్లిస్తుంటే మనకు పిండి పైన డాట్స్ లాగా ఇట్లా రవ్వలాగా కనిపిస్తుంది కూడా. పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ఏం వేస్ట్ చేయం. మళ్ళీ ఈ పిండిని కూడా మిక్సీ పట్టి మళ్ళీ జల్లించాలి. ఈ స్వీట్ చేయడానికి మనకు టైం అనేది ఎక్కువగా ఎక్కడ పడుతుందంటే పిండి వేయించే దగ్గర, అలాగే దీనికి పాకం పట్టే దగ్గర. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా తొందరనే అయిపోతుంది. జల్లెడ పట్టిన ఈ పిండిని ఒక ప్యాన్‌లో వేసి రోస్ట్ చేస్తున్నా. ఫ్లేమ్‌ని హైలో కాకుండా మీడియం, లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు స్లోగా వేయించుకోవాలి. కలర్ అనేది కొద్దిగా మారాక దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. ఇలా నెయ్యి వేశాక ఈ పిండిని ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పిండి అనేది ఎక్కడ మాడకుండా కంటిన్యూగా కలుపుతూనే వేయించుకోవాలి. లేదంటే మళ్ళీ మనకి స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది. నాకు పేడాలో మధుర పేడ అంటే ఇష్టము. అది డార్క్ బిస్కెట్ కలర్ ఉంటుంది. మనం తింటుంటే కాస్త మధ్యలో చక్కెర తగిలినట్టు క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఆ స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా చూడడానికి అలాగే ఉంటుంది. కాకపోతే అది పాలతో చేస్తారు కాబట్టి మెత్తగా ఉంటుంది. ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ పిండి ఇంకొద్దిగా డార్క్ అయ్యాక ఇందులో 4 స్పూన్ల పాలపొడి వేసా. కోవాతో చేయకుండా మనకు ఆ ఫ్లేవర్ రావాలని చెప్పేసి కాస్త పాలపొడి వేసా. 1-2 మినిట్స్ వేయించుకున్నాక ఇందులో 2 స్పూన్ల పాలు పోసా. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు మాత్రం పాలు పోయండి. పాలు పోసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుతూ ఉంటే మనకు అది మధ్యలో పిండి అనేది కొంచెం ఉండల్లాగా కడుతుంది. ఆ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆపేసి ఒకవేళ ఉండలుంటే పిండి చేయితో మనం ముట్టుకోలేం కదా! వేడిగా ఉంటుంది కదా! ఒక గ్లాస్ అయినా తీసుకొని ఆ ఉండల మీద ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ పౌడర్ లాగా అయిపోతుంది. ఈ వేడిగా ఉన్న పిండిని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి మనకు షుగర్ పౌడర్ కావాలి. ఈ షుగర్ పౌడర్ కోసం నేనిక్కడ షుగర్‌ని మెల్ట్ చేస్తున్నా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా! హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. 1/4 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని కూడా ఫ్లేమ్‌ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోయి ఇలా నురగలా వచ్చాక ఇలాగే కొద్దిసేపు స్టవ్ పై ఉంచేసి ఇంకొంచెం దగ్గర పడ్డాక అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ పాకం చల్లారిన కొద్దీ ఫస్ట్ తేనెలాగా చిక్కగా ఆ తర్వాత మెల్లిగా తెల్ల తెల్లగా ఫామ్ అవుతూ తర్వాత షుగర్ పౌడర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ పాకాన్ని పౌడర్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. రాఖీ పండగకి రాఖీలకి అలాగే స్వీట్స్‌కి ఎక్కువగా ఖర్చు పెట్టను. రాఖీలు ఒక పూట కట్టుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. మనం వెండివి తీసుకున్నా కూడా మనం తీసుకునే పట్టీలల్లోనే ప్యూరిటీ ఉండదు. ఇంకా వెండి రాఖీలలో ప్యూరిటీ ఏముంటుంది? ఇంకా స్వీట్ విషయానికొస్తే స్వీట్స్ కూడా చాలామంది తెస్తారు. అన్ని స్వీట్స్ కూడా వాళ్ళు తినలేరు. అవన్నీ తిన్నా కూడా వాళ్ళకు హెల్త్‌కు మంచిది కాదనేసి దాదాపుగా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికే ప్రిఫరెన్స్ ఇస్తా. నా ఆలోచన మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆషాఢం, శ్రావణం డిస్కౌంట్లు నడుస్తున్నాయి కదా! మీరక్కడి నుంచి చీరలు తెచ్చుకునే అప్పుడు చూసి తెచ్చుకోండి. మధ్యలో ఓపెన్ చేశాక డ్యామేజెస్ ఉంటున్నాయి. సంవత్సరానికి మీరొక చీర పెడతారు. ఆ చీర ఇలా డ్యామేజ్ చీర పెడితే మీరు పెట్టినా కూడా పెట్టలేని పేరే ఉంటుంది. అందుకే కాస్త చూసి తెచ్చుకోండి. నాకైతే మా వాళ్ళు మనీయే ఇస్తారు. ఇలా మనీ ఇచ్చినా బెటరే. కాకపోతే కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాయి కాబట్టి చెప్తున్నా. ఈ డ్యామేజ్ చీరల గురించి ఒక వీడియో చేస్తాను. దాంట్లో డీటెయిల్‌గా మాట్లాడతాను. ఇప్పుడైతే స్వీట్ చేద్దాం. ఇక్కడ షుగర్ పాకం కాస్త షుగర్ పౌడర్ లాగా అయిపోయింది. ఇలా పౌడర్ లాగా అయ్యే వరకి కలుపుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ అయ్యాక ఇప్పుడు ఈ పౌడర్‌ని మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా! దాన్ని 2 ఒక దగ్గర వేసి షుగర్‌లో కానీ, గోధుమ పిండిలో కానీ ఎలాంటి ఉండలు లేకుండా ఉండల్ని ప్రెస్ చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి.
ఇలా పిండి కలుపుకున్నాక దీంట్లో నేను ఈ నెయ్యిని ముందే కాచి చల్లార్చుకున్నా. ఆ నెయ్యిని కూడా వేస్తున్నా. వేశాక మళ్ళీ ఇలాచీ పొడిని మనం ఫస్ట్ పిండిలో వేసి వేయించుకున్నాం కదా! మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా వేస్తున్నా. అలాగే కొద్దిగా జాజికాయని తురిమి వేస్తున్నా. మీరు రెండిట్లో ఏదో ఒకటైనా వేసుకోవచ్చు. కానీ జాజికాయ పొడి వేస్తే స్వీట్ ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇవన్నీ వేశాక పిండిని మళ్ళొకసారి అంతా కలుపుకోవాలి. ఇలా చేతితో అంతా మిక్స్ చేసుకున్నాక నెయ్యిని పోసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే. ఈ ప్రాసెస్ పెద్దగా ఉంది. డైరెక్ట్ షుగర్‌నే పౌడర్ చేసి వేసుకుంటే బావుంటుంది కదా అని అనుకోకండి. ఇలాగే చేయండి. ఇలా చేస్తేనే మనకి ఆ మధుర పేడ టెక్స్చర్ అనేది వస్తుంది. అయితే ఈ పేడాలను బెల్లంతో చేయలేము. ఇలా రెడీ చేసుకుని ఈ బాల్స్ అన్నిటిని ఇక్కడ నేను కొంచెం షుగర్ పౌడర్ మిగుల్చుకున్నా. ఆ షుగర్ పౌడర్‌లో వేసి కోట్ చేస్తున్నా. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని వాటన్నిటికి షుగర్ కోటింగ్ చేసుకున్నాక పైనుంచి పిస్తాతో డెకరేట్ చేసుకుంటే గోధుమ పిండితో చేసుకున్న పేడ లడ్డు రెడీ అయిపోయింది. వీటిని స్వీట్ బాక్స్‌లో పెట్టి తీసుకెళ్ళండి. స్వీట్ షాప్‌లో నుండి తెచ్చిందనే అనుకుంటారు. మీరు ఈ రాఖీకి ఈ స్వీట్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.